అనగనగా ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. కాని ఆ ఏడాది వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. తన పొలానికి నీరు ఎలా అందించాలో అర్థం కాక సోమయ్య చాలా ఆందోళన చెందాడు. ఆ ఊరిలోనే భూపతి అనే ఒక పిసినారి జమీందారు ఉండేవాడు. అతని దగ్గర ఒక పెద్ద నుయ్యి ఉంది. సోమయ్య ఆ జమీందారు దగ్గరకు వెళ్లి, అయ్యా, నా పంటలు ఎండిపోతున్నాయి. దయచేసి మీ నూతిని నాకు అమ్మండి. నా పొలానికి నీరు పెట్టుకుంటాను అని వేడుకున్నాడు. భూపతి మనసులో ఒక దురాలోచన మెరిసింది. అతను సోమయ్య దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని ఆ నూతిని అమ్మడానికి ఒప్పుకున్నాడు. సోమయ్య తన దగ్గర ఉన్న పొదుపు అంతా ఇచ్చి ఆ నూతిని కొనుక్కున్నాడు. అప్పుడు సోమయ్య చాలా సంతోషించాడు. మరుసటి రోజు ఉదయాన్నే సోమయ్య సంతోషంగా నూతి దగ్గరకు వెళ్లాడు. తన పొలానికి నీరు తోడదామని బకెట్ విసిరాడు. సరిగ్గా అదే సమయానికి భూపతి అక్కడికి వచ్చి సోమయ్యను ఆపేశాడు. ఆగు సోమయ్య, ఆ నీటిని ముట్టుకోవద్దు అని అరిచాడు. సోమయ్య ఆశ్చర్యపోయి, ఏమైందయ్యా, నేను ఈ నూతిని మీ దగ్గర కొన్నాను కదా అన్నాడు. అప్పుడు భూపతి నవ్వుతూ, అవును, నేను నీకు నుయ్యి మాత్రమే అమ్మాను. అందులోని నీటిని అమ్మలేదు. ఆ నీరు ఇప్పటికీ నాదే. నీవు నా నీటిని వాడుకోవాలంటే నాకు అదనంగా అద్దె కట్టాలి అని దబాయించాడు. భూపతి మాటలకు సోమయ్యకు చాలా కోపం వచ్చింది. కాని ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇద్దరూ కలిసి అక్బర్ చక్రవర్తి ఆస్థానానికి వెళ్లి తమ గొడవను చెప్పుకున్నారు. చక్రవర్తి వారి సమస్యను విని పరిష్కరించమని తన తెలివైన మంత్రి బీర్బల్ను కోరాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించి భూపతి వైపు చూసి ఇలా అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే భూపతి. నువ్వు నూతిని మాత్రమే అమ్మావు, నీటిని కాదు. కాబట్టి ఆ నీరు నీదే అని మేము ఒప్పుకుంటున్నాము. ఇది వినగానే భూపతి తన ఎత్తుగడ పారిందని మనసులో మురిసిపోయాడు. కాని వెంటనే బీర్బల్ తన స్వరాన్ని మార్చి ఇలా అన్నాడు, కాని భూపతి, నువ్వు నూతిని సోమయ్యకు అమ్మేశావు కాబట్టి ఆ నుయ్యి ఇప్పుడు సోమయ్యది. నీ నీరు సోమయ్య నూతిలో ఉండటానికి వీలులేదు. వెంటనే నీ నీటినంతటినీ ఆ నూతిలో నుండి బయటకు తీసెయ్యి. బీర్బల్ ఇంకా ఇలా అన్నాడు, లేదా సోమయ్యకు చెందిన నూతిని నీ నీటిని నిల్వ ఉంచడానికి వాడుకుంటున్నందుకు గాను ప్రతిరోజు నువ్వే సోమయ్యకు అద్దె చెల్లించాలి. చెప్పు, ఏది చేస్తావు? ఈ మాటలు వినగానే భూపతికి నోటమాట రాలేదు. భూపతి తన తప్పు తెలుసుకున్నాడు. బీర్బల్ తెలివి ముందు తన మోసం సాగదని గ్రహించి సోమయ్యను క్షమాపణ అడిగాడు. నూతిలోని నీరు కూడా సోమయ్యదే అని ఒప్పుకున్నాడు. సోమయ్య సంతోషంగా తన పొలానికి నీరు పెట్టుకున్నాడు. మోసం ఎప్పుడూ గెలవదు అని అందరికీ అర్థమైంది.